మనసున ఉన్నది చెప్పేది కాదని పార్ట్ 17 రచన మీనాకుమారి గారు. సూర్య అడుగుతున్న ప్రశ్నలకు రామదాసు గారు విపులంగా చెబుతున్నారు సమాధానాలు. మరి ఆ తల్లిదండ్రుల పెంపకం గురించి అంత మెచ్చుకుంటున్నారు. ఆ విషయాలు మీకు విపులంగా తెలుసా అన్నాడు సూర్య. తెలుసు సూర్య, మా బోటి వాళ్ళమే పిల్లల చదువులో తక్కువగా ఉంటే వారికి కాస్త లంచం కట్టి మరీ చదివించుకున్న వాళ్ళం చాలామంది ఉన్నాం. కానీ భరద్వాజ గారి పిల్లలు అలా చేయడానికి వీలు లేకుండా చేశారు మానసాదేవి గారు అంటే అన్నాడు సూర్య ఆశ్చర్యంగా. పిల్లలను కూర్చోబెట్టి చక్కగా చెప్పేవారు మానసాదేవి గారు. మీరు మీ ప్రతిభతో చదివితే చదవండి, అంతేకాని మీకోసం డబ్బులు కట్టి చదివించడం మాత్రం జరగదు. ప్రతిభ లేని విద్య అనవసరమైనది. మన పేరు కోసం, ప్రతిష్ట కోసమో మరి దేనికోసమో డబ్బులు కట్టి అర్హతలు పొందినా మన పేరు పక్కన చదువుకున్న గుర్తుకి అక్షరాలు పెరగవచ్చు, కానీ ఆ పదవుల్లో అర్హత లేకుండా ఉన్న మన అజ్ఞానం వల్ల ఎంతోమంది బాధలు పడతారు. అది నాకు ఇష్టం లేదు అని చెబుతున్న ఆమె మాటలు అప్పట్లో ఫ్యాక్టరీ పని మీద వారింటికి వెళ్ళినప్పుడు వారి పిల్లలకు మానస గారు చెబుతున్న మాటలు నేను బయట నుండి వినడం జరిగింది. చెప్పాలంటే అద్భుతమైన మాటలు కదూ అవి. ఈ రోజుల్లో చెప్పడానికి చెబుతారు, కానీ ఎవరు పాటిస్తారు చెప్పు సూర్య. ఏదో రకంగా చదవాలి అనుకున్న సీటు లభించడం గొప్ప కాదు, సాధించే ప్రతిభ ఉంటేనే గొప్పతనం. మనకు డబ్బు ఉందని చదవలేక లంచాలు కట్టి పెద్ద పెద్ద పదవులను అలంకరించి గొప్పల కోసం ఉద్యోగాలు పెంచుకుంటూ పోతే 10 మందిని శాసించే అధికారంలోకి వెళితే అలా వెళ్ళిన వాడి అజ్ఞానం అందరికీ అంటుకుంటుంది. వాడి కింద పనిచేసే జ్ఞానమైన వాళ్ళు ఎన్నో బాధలు పడతారు. అంతేకాదు అసలైన ప్రతిభ ఉన్న వాళ్లకు సరైన ఉద్యోగ అవకాశాలు ఉండవు. అలా మనం ఒక్కరం పాటిస్తే అంత గొప్పగా జరుగుతుందా? ప్రతిభ ఉన్న వాళ్ళందరికీ అర్హతలు లభిస్తాయా అన్న అనుమానం మీకుండవచ్చు. కానీ మన కుటుంబం మంచి వైపు అలా అడుగులు వేస్తే మంచిది కాదు. అందుకే ఇటువంటివి నాకు ఇష్టం ఉండదు అని పిల్లలకు అర్థమయ్యేలా చెబుతున్న మానసాదేవి గారి మాటలను నిజంగా అభినందించాలి అనిపించింది. చెప్పడం అందరూ చెబుతారు, కానీ పాటించే వాళ్ళు ఎవరు ఉంటారు సూర్య? అందుకే గొప్పగా అనిపించింది. మంచం మీద ఉన్న భరద్వాజ గారు వింటూ చాలా గొప్పగా చూసేవారు మానసాదేవి గారి వైపు. నిజమైన గెలుపుకి అర్థం తెలిసిన మనిషి మానసాదేవి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. వీడియోని అస్సలు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా చూడండి. ఓడిపోతున్నాము అనుకున్నప్పుడు డబ్బులు పెట్టి గెలవాలి అనుకోవడం గెలుపు కాదు అన్నది ఆమె చెప్పే నీతికి అర్థం. అంతకు మించిన గొప్పతనం మనం తెలుసుకోవాల్సిందేముంది మేడం గారి నుండి చెప్పు అంటున్న రామదాసు వైపు అలాగే చూశాడు సూర్య. భరద్వాజ గారు మంచంలో ఉన్న మానస గారు అన్ని బాధ్యతలు స్వీకరించిన ఏనాడు విసుగు విరామం ఆమె ముఖంలో ఎప్పుడూ చూడలేదు. ఏమాత్రం తేడా కనిపించేది కాదు. ఆ ప్రేమ, ఆ గౌరవం అంతే చూపించేవారు భర్త మీద. మానసాదేవి గారు ఆ విషయం మాకు తెలుసు, ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళకి తెలుసు. అలాగే పిల్లల చదువు విషయంలో వారికి వారే సీటు సాధించి తెచ్చుకున్నారు. తల్లి చెప్పిన అడుగు జాడల్లో చక్కగా నడిచేవారు పిల్లలు. ఏ విషయమైనా చెప్పడం వేరు, ఎదురు వ్యక్తి అర్థం చేసుకునేలాగా చెప్పడం వేరు. ఆ విషయం బాగా తెలిసిన వారు మానసాదేవి గారు. బిజినెస్కు సంబంధించిన కోర్సు అమెరికాలో చదవాలి అనుకున్న అజీబాబు అక్కడ చదువుతూనే పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహం చేసి సరైన పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాడు. కొంతకాలం సంపాదించుకున్న తర్వాత ఇండియా వచ్చేయాలనేది ఆయన ఆశ. అలాగే కవల పిల్లలు కదూ, అందుకే సంజయ్ కూడా అజయ్ని వదిలి ఉండలేక ఆయన వెళ్ళారు. భరద్వాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతిభను ఏ రోజుకా రోజు పెంచుతున్న తల్లి కార్యదీక్ష పట్టుదల వారికి తెలుసు కాబట్టి వారు అలా వెళ్ళారు. కానీ అక్కడ నుంచి ఆఫీస్ పనులు ముఖ్యమైనవి అన్నీ కూడా ల్యాప్టాప్ ద్వారా వర్క్ చేసి పంపిస్తూ ఉంటారు. బాధ్యత లేకుండా మాత్రం లేదు అన్నారు రామదాసు గారు. అన్నీ బాగున్నాయి, మరి అంత జ్ఞానంగా పిల్లలను పెంచాలి అనుకున్న మానసాదేవి గారు పెంచిన సాక్షి వల్లే కదా ఇప్పుడు లేనిపోని సంకటం ఏర్పడింది. దానికి మీరేమంటారు అన్నాడు సూర్య. సాక్షి ఆ అమ్మాయి ఎప్పుడు ఖాళీ దొరికినా తల్లి దగ్గర గడపడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. అలా కంపెనీలో మానస గారు ఉన్నప్పుడు కూడా అక్కడికి వచ్చేసేది. తల్లి కూతుర్లు వారిద్దరి మాటలు వింటూ ఉన్నప్పుడు చాలా గొప్పగా అనిపించేవి. బయట స్నేహితులు లేరు సాక్షికి. అందరూలాగా తిరగడము, నాగరికత అలవాట్లు ఏమీ లేవు. అనవసరమైన విషయాల పట్ల ఆసక్తి అసలు లేదు. ఆమెకు ప్రపంచమంతా అమ్మే అని అందరూ అంటూ ఉండేవాళ్ళు. మేము కళ్ళారా చూస్తూ ఉండేవాళ్ళం, ముచ్చట పడేవాళ్ళం.
ఆ విషయాలు పూర్తిగా మాకు తెలిసింది. అంటే పని మనుషుల వల్లే, ఆ ఇంట్లో చేస్తున్న పని మనుషులు గొప్పగా చెప్పుకోవడం వల్లే అది మొత్తం ఆ కాలనీ అంతా పాకింది. తల్లి గారాబం సాక్షికి ఎక్కువ అని చెప్పుకునేవాళ్ళు. తల్లిలోని ప్రతిభ సాక్షిలో ఎక్కువ ఉందని, ఆమె వేసే అడుగులు చాలా గొప్పవని అందరూ అంటూ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఆ సాక్షి ఇలా ఎందుకు చేసిందో తెలీదు. ఎన్నో రకాలుగా ఫోన్ చేసి మరీ చెప్పాను, కానీ ఆమె వినలేదు. ఎంత కాదనుకున్నా, వయసులో ఎంత చిన్నదైనా ఆమె యజమాని. మేము పనివాళ్ళం, మాట్లాడలేము అనిపించింది. కానీ మనసులో బాధ మాత్రం అలాగే ఉంది. అర్థం కాని ప్రశ్నలకు సమాధానాలు కాలమే చెప్తుందేమో అనిపించింది అన్నారు రామదాసు గారు. మీరుగా భరద్వాజ గారి మరణంతో వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధం లేదు అని అంటారు, అంతేనా అన్నాడు సూర్య. అంతేగా మరి బయట వాళ్ళ హస్తం ఉంది అని ఏదైనా మీకు తెలుసా అన్నాడు సూర్య. వాళ్ళ విషయాల్లోకి బయట వాళ్ళు తొంగి చూసే అంత చనువు భరద్వాజ గారు కానీ మానసాదేవి గారు కానీ ఇవ్వలేదు ఎవరికి. అలా అని బయట ప్రపంచంలో తన కుటుంబం వల్ల ఎవరికి ఏమాత్రం చిన్న ఇబ్బంది కూడా కలగచేయలేదు మానస గారు. అటువంటప్పుడు ఆమెకు విరోధులు ఎవరుంటారు అన్నారు రామదాస్ గారు. భరద్వాజ్ గారి మేనల్లుడు కంపెనీలో పనిచేస్తున్నాడు అంటున్నారు. ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నారు సూర్య. దూరపు చుట్టరికంలో మేనల్లుడ వరుస అవుతాడట, కానీ అతను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాడు. ఆ యజమానులకు బంధువు అని అతిగా ప్రవర్తించడు, కష్టపడతాడు, అందుకు తగ్గ ఫలం తీసుకుంటాడు. చెప్పాలంటే అత్యాశ అతనికి లేదు. ఆ ఉద్యోగం ఇచ్చేటప్పుడే చెప్పారు మానసాదేవి గారు. పొరపాటున కూడా యజమానుల బంధువులను అన్న భావాలు, పని పట్ల నిర్లక్ష్య భావం నీలో ఏ కొంచెం కనిపించినా నీకు ఉద్యోగం ఉండదు. అందుకే కంపెనీలలో వర్కర్ అంత శ్రద్ధగా ఉన్నారు. కొంతమంది పని వాళ్ళను ముందు నెత్తిన పెట్టుకుంటారు, అలుసిస్తారు. ఆ తర్వాత వాళ్ళు చేసే పొరపాట్లను అంగీకరించలేరు. అవి గొడవలు, బాధలు. కానీ మానసగారు అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నారు. అటువంటి నిర్లక్ష్య ప్రవర్తన చూపించలేదు. అలాగే పని వాళ్ళతో నిర్లక్ష్య ధోరణి ఉంటే కూడా ఆమె ఊరుకోరు, వెంటనే స్పందిస్తారు. చాలామంది ఇళ్లలో ఇటువంటి తప్పులు జరుగుతూ ఉంటాయి. ప్రేమ ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకుంటారు బంధువులని. ఆ తర్వాత ఏదైనా చిన్న తేడా వస్తే అదే కుటుంబానికి రకరకాలుగా తేడాలు వస్తాయి. అటువంటి ఇబ్బందులు కూడా లేకుండా కంచిగోడల మానసాదేవి గారి తెలివి, పథకం, ప్రతిభ అన్నీ కూడా గొప్పవని చెప్పాలి. ఒక రకంగా మానస గారు వ్యూహరచన బాగుంటుంది అని కూడా చెప్పారు రామదాసు గారు. ఇంతటి వ్యూహరచన కలిగిన ఆమె భర్త విషయంలో కూడా ఏదైనా చేసే అవకాశం ఉంటే ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదేమో అన్నాడు సూర్య. ఆ మాట నేను అంగీకరించలేను. ఎందుకంటే ఆమె దగ్గర పనిచేసే వాళ్ళు మేమే. ఎంతో జ్ఞానంగా ఆమెను చూసుకొని మంచి బాటలో నడిచామని చెప్పాలి. వయసు తేడా లేకుండా అందరం కూడా ఆమెలోని మంచితనాన్ని గ్రహించిన వాళ్ళమే. ఫ్యాక్టరీలో కొంతమంది తప్పుడుదారులు నడిచిన వాళ్ళను కూడా ఆమె తన మాటలు, మోటివేషన్తో వారిని దారిలోకి తీసుకొచ్చింది. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. కుటుంబాన్ని రక్షించే ఇంటి పెద్ద ఉండాల్సిన బాధ్యతల వివరాలు చక్కగా చెప్పేవారు. నిర్లక్ష్యదారులు, వ్యసనాల బాటలో నడిచేవారు. పెళ్ళిళ్ళు చేసుకోపోవడం మంచిది, లేకపోతే వారి వల్ల కుటుంబమే పాడైపోతుంది అంటూ చాలా చక్కటి విషయాలు చెప్పేవారు. వర్కర్స్కి వారి కుటుంబాల గురించి వివరించి చెబుతారు ఆమె. బాధ్యత లేని బతుకు గాలిపటం లాంటిదని, అది ఏ గాలికి చిక్కుకొని ఎలా ఆచూకీ లేకుండా తయారవుతుందో అని కూడా చక్కగా చెప్పేవారు. రామ్దాస్ గారి మాటలు విని, సరే మీతో మాట్లాడినందువల్ల నాకు కూడా కొంత విషయం తెలిసింది, ఉంటాను మరి అంటూ సూర్య అక్కడి నుండి సెలవు తీసుకున్నాడు. ఒక్కోసారి ఊహించని విషయాలు ఉంటాయి. ఇక్కడ చూస్తే భరద్వాజ గారి కుటుంబంలో బయట వారి ప్రసక్తి ఏమీ లేదు అని తెలుస్తోంది. ఏ విషయంలో చూసినా మానసాదేవి గారిలో శ్రద్ధ, భక్తి అన్నీ కూడా తెలుస్తున్నాయి. కానీ అంత మంచి కుటుంబంలో ఎవరిళ్లలో అంత తేలికగా జరగని విషప్రయోగం భరద్వాజ్ గారి మీద ఎలా జరిగింది? అలా జరిగిన అన్నాళ్ళు మానసాదేవి గారికి తెలియకుండా ఎలా ఉంది? ఇటు భరద్వాజ గారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా లేరు.
బంధువులు అటువంటి వారు ఆ ఇంటి ఛాయలకు వచ్చినట్లు ఏమాత్రం ఆనవాలు లేదు. ఇటు మానసాదేవి గారి కుటుంబ సభ్యులు కూడా ఈ కుటుంబంతో సంబంధం బాంధవ్యాలు పెట్టుకున్నట్టే లేదు. గ్రహిస్తే నిందితులు ఎవరు కూడా ముఖాన దూషిని అని రాసుకోరు. ఒక్కొక్కసారి నిందితులుగా ఉన్నవారి ముఖాలు మరి అమాయకంగా పసి మూకలులాగా ఉంటాయి. అలాంటి విచిత్రాలు ఎన్నో చూశాడు తను. నేరం రుజువు అయ్యే వరకు ఎవరైనా ఎవరిలో అయినా దోషి ఉండొచ్చుగా. అందువల్ల అందరూ చెప్పే మాటలు కాక మించి లోపలకు మరొక అడుగు వేస్తేనే కానీ ఈ విషయం తేలదనుకున్నాడు సూర్య. సాక్షికి మనసంతా గందరగోళంగా ఉంది. మళ్ళీ ఎల్లుండి కోర్టులో కేసు ఉంది. ఈలోపు తనకు కావలసిన ఎవిడెన్స్ దొరికితే బాగుంటుంది అనుకుంది సాక్షి. ఆ ప్రయత్నంలో ఆమె ప్రగతిని తీసుకొని పూనా వెళ్ళాలని బయలుదేరారు. తనకు ఉన్న సమాచారంలోని ముఖ్యమైన పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకుంటుంది సాక్షి. కేసు మొదలు పెట్టినప్పుడు ఉన్న భయం, వేరే ఆలోచనలు ఏమీ లేవు. ఇప్పుడు సాక్షిలో యుద్ధానికి సన్నిధం అయినప్పుడు వెనకడుగు వేయకూడదు. వెనకడుగు వేస్తే అసలు ఆ యుద్ధ భూమిలోనే నిలపకూడదు. లేదు, ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకొని తీరాలి అన్న పట్టుదల సాక్షిలో వచ్చేశాయి. కేసు పూర్వపరాలు అన్నీ కూడా పరిశీలించి సరైన విషయాలను బయటకు తీసుకురావాలని ఆమె ప్రయత్నిస్తూ ఉంది. అన్నీ సర్దుకుని బయలుదేరబోతుంటే కాలింగ్ బెల్ మోగింది. గౌరీ, ఎవరో వచ్చారమ్మా మీకోసం అని చెప్పింది సాక్షికి. సూర్య ఆ ఇంట్లోకి వచ్చి అన్నీ కూడా గమనిస్తున్నాడు. ఇల్లు చూస్తే ఇంటి యజమానుల మనస్తత్వం బయటపడుతుంది. ఇల్లంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది. మితిమీరిన ఆధునిక విషయాలు ఏమీ కనిపించలేదక్కడ. సకల సౌకర్యాలు ఉన్న ఇంద్రభవనంలా ఉంది. ముఖ్యంగా గోడ మీద ఉన్న కృష్ణుడి ఆర్ట్ చాలా 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 బాగా నచ్చింది. ముందుగా ఎవరు లోపలికొచ్చినా ఆ బొమ్మ మీద అలా నిలబడిపోతాయి చూపులు. ఇంకా ఒక పక్కగా చూస్తే కృష్ణార్జునులు భగవద్గీత సారం ఉంటుంది. అక్కడ అక్షరాలు చక్కగా కొట్టొచ్చినట్లు రాసి ఉన్నాయి. భగవద్గీతలోని ముఖ్యమైన విషయాలలో అసలైన నీతి కథని, ఒక విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నాక ఆ విషయ సాధనలోని మంచి విషయాలను సేకరణ చేసి దాన్ని ఆ విధంగా చెక్కించడం అనేది భగవద్గీత మీద మంచి పట్టున్న వారికి సాధ్యం. అది మానసాదేవి గారు స్వయంగా వేయించిన ఆర్ట్. చూడకుండానే తెలుస్తుంది. కిందకు వచ్చింది సాక్షి. నమస్తే అంటూ సూర్యాని పలకరించింది. ఎల్లుండి మళ్ళీ కోర్టులో కేసు. ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా మీకు అన్నాడు సూర్య నవ్వుతూ. దొరకలేదు. కేసులో దోషి నిందితురాలు కాదు అనడానికి ఒక సాక్ష్యం లభించలేదు అన్నది సాక్షి. ఇంతలో పని మనిషి కాఫీ తీసుకొచ్చిచ్చింది. తీసుకోండి అని చెబుతున్న సాక్షి వైపు అలాగే చూశాడు సూర్య. ఆమె కళ్ళల్లో ఎంతో బాధ. తెలియకుండా ఎంత దాచినా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తల్లి మీద ఆమెకున్న ప్రేమ తెలుస్తోంది. గోడ మీద చిన్న వయసులో కృష్ణుడి వేషం వేసి ఉన్న సాక్షిని వాళ్ళ అమ్మగారు ప్రేమగా ఎత్తుకున్నారు. ఆ చిత్రం చాలా అందంగా ఉంది. ఎందుకలా ఒక రకంగా ఉన్నారు? కేసు గెలవలేను అని ఆందోళన అన్నాడు సూర్య సాక్షి వైపు చూసి. కేసు గెలవడం కన్నా నా మనసును నేను గెలవడం కష్టంగా ఉంది సార్. నేను నా మనసు, మా అమ్మ వేరు కాదు. నిజానికి అది నాకే తెలుసు అంటుంది సాక్షి వైపు చూసి. ప్రగతి కళ్ళు తుడుచుకుంటుంది. సూర్యకు బాధ కలిగింది. కోట్ల ఆస్తులున్నా నేను కేసులు లేక నా తల్లి మీద కేసు గెలవాలి అనుకునే అంత అవివేకిని కాదు సూర్య గారు. విషయం ఒకటి తెలిసినప్పుడు అది మనసుని ఒక పలుగుతో పొడుస్తున్నట్లు బాధగా ఉంటుంది. నిజమన్నది తెలియకపోతే జీవితకాలం వేధిస్తుంది. అందుకే ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలని మాత్రమే నేను కేసు వేసుకున్నాను. చెప్పాలంటే నా మీద నేనే కేసు వేసుకున్నాను అంటూ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ బాధగా చెబుతున్న సాక్షి వైపు అలాగే మెచ్చుకోలుగా చూశాడు సూర్య. తర్వాత ఏం జరిగింది, అసలు ఈ కేసు ఎలా ముందుకెళ్తుంది అనేది వీడియో నచ్చితే లైక్ చేసి మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.